యేసును నువ్వేమని విశ్వసిస్తున్నావు? యేసును ఒక కులమని ఒప్పుకుంటున్నావా? యేసు అందరిలాంటి దేవుడు అనుకుంటున్నావా? ఆయన కూడా దేవుళ్ళో ఒక దేవుడు అనుకుంటున్నావా? నో నో నో. ఏమని ఒప్పుకోవాలంటే మరణము నుండి తప్పించింది యేసు రక్తమే, తీర్పు నుండి తప్పించింది యేసు రక్తమే. కోసం రక్తము కార్చిన దైవం లేదు, ఓన్లీ క్రైస్ట్ జీసస్. మూడవది, వారు ఉగ్రత నుండి తప్పించబడ్డారు. అందుకే ఐగుప్తిలో ఎన్ని శిక్షలు వచ్చినా ఇశ్రాయేలీలపై దేవుడు హస్తం అలా ఉంచి ఏ ఉగ్రత పాలవకుండా దేవుడు వారిని కాపాడాడు. కారణం గొర్రె పిల్ల రక్తం. మీలో ఎంతమందికి తెలుసు దేవుడు ఈ లోకానికి మరలా ఆయన ఉగ్రతను పంపించినా దానికి ముందే సంఘం పైకి వెళ్ళిపోతుంది. దేవుడు సంఘాన్ని ఉగ్రత పాలు చెయ్యడు. ఈ సత్యాన్ని మీరు నమ్మాలి. సంఘానికి పోరాటాలు రావు అని చెప్పట్లే. దేవుడు ఈ లోకానికి ఇవ్వబోయే దాంట్లో సంఘం ఉండదు. ఎందుకంటే ఆయన రక్తం మనల్ని ఉగ్రత నుండి తప్పించింది. ఉగ్రత నుండి ఆయన రక్తము తప్పించింది. అందుకే రోమపత్రికలో అంటాడు, ఆయన రక్తము మనలను ఉగ్రత నుండి తప్పించింది అని చాలా స్పష్టంగా రాశాడు. ఈ రాత్రి నేను అడుగుతున్నా, ఆ ఇశ్రాయేలీయుల్ని మరణము నుండి, తీర్పు నుండి, ఉగ్రత నుండి తప్పించిన ఆ గొర్రె పిల్లే నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు.